ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెహోషువ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కొప్పాక గ్రామము నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇచ్చారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించున్నట్లు ప్రార్థన చేయండి. రేపటి నుండి మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు ఎవరూ లేరు. ప్రభువు ప్రేరేపించిన ఎడల ముందుకు రండి. ప్రభువు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. పవర్ కట్ విషయం మనం ప్రార్థన చేశాం. ప్రభు సహాయం చేశారు. ఏసే పరిష్కారం ప్రసార సమయాల్లో పవర్ ఉండేటట్లుగా ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు. వాతావరణం కొరకు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. చాలామంది చనిపోతున్నారు. ఈ వాతావరణానికి వ్యాధిగ్రస్తులు అవుతున్నారు, నిరాదరణకు గురవుతున్నారు. ప్రభువు మంచి వాతావరణం ఇచ్చేట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభం చేద్దాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు వందనాలు. ఈ రాత్రి మీ పాద సన్నిధికి వచ్చి మీరు మాతో మాట్లాడాలని ఆశించి ప్రార్థిస్తున్నాం. యెహోషువతో మీరు మాట్లాడిన మాటలు మా జీవితానికి కూడా నియమాలను వర్తింపజేసుకునే జ్ఞానం మాకిమ్మని అడుగుతున్నాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసురాలను వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాము. పవర్ కట్ విషయంలో మీరు చేసిన మేలు కొరకు వందనాలు. మంచి వాతావరణం మాకు అనుగ్రహించండి. వేసవి తాపం నుండి ప్రజలను కాపాడండి. ఈ రాత్రి వాక్యం వింటున్న విశ్వాసులు వారి జీవితాలు ప్రభు మీ మహిమార్థం దిద్దుకోవటానికి కృపనివ్వండి. యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము నుండి ప్రారంభం. దేవుడు యెహోషువతో మాట్లాడుతూ చెప్పిన మాటలు: నీవు బ్రతుకు దినములు అన్నింటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయును. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశాన్ని నిశ్చయంగా నీవు ఈ ప్రజలకు స్వాధీనము చేసేదవు. యెహోషువకు 70 సంవత్సరాల వయస్సు. యెహోషువ 110 సంవత్సరాలు బ్రతికాడు. 40 సంవత్సరాలు యెహోషువ గ్రంథంలో అతని యొక్క జీవితం కొనసాగింది. అతడు 70 ఏండ్ల వాడు. అలాగే కాలేబు 80 సంవత్సరాల వాడు. కాలేబు 80 సంవత్సరాల వాడు. వీరిరువురు మాత్రమే వాగ్దాన భూమిలో ప్రవేశించిన మొదటి తరపు ఇశ్రాయేలీయులు. 6,05,558 మంది లెక్కించబడగా కేవలం 2 మాత్రమే మొదటి తరపు ఇశ్రాయేలీయులలో ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వారిలో కనాను చేరిన వారు. వారు విశ్వసించారు, వారే చేరారు. మిగిలిన వారంతా 40 సంవత్సరాల యాత్రలో రాలిపోయారు. దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి తోడుకొని పోవటం కొరకు రప్పించాడు.
మోషే భక్తునికి నిర్గమాకాండములో సెలవిచ్చినప్పుడు పిలిచినప్పుడు ఏమని చెప్పి పిలిచాడు? నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచనంలో అన్నారు, మరియు యెహోవా మోషేతో ఇట్లు అనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర నేను వింటిని. వారి దుఃఖాలు నాకు తెలిసే ఉన్నవి. ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను అని చెప్పాడు. విడిపించుటకు ఒక భాగం అయితే కనానులోనికి నడిపించుటకు రెండవ భాగం. విడిపించటానికి మోషేను వాడుకున్నాడు, కనానులోనికి నడిపించటానికి యెహోషువను వాడుకున్నాడు. యెహోషువ మోషేకు పరిచారకుడిగా ఉండేవాడు. మోషే పక్షంగా ప్రజల కొరకు యుద్ధాలను చేసేవాడు యెహోషువ, సైన్య అధ్యక్షుడు అన్నమాట. దేవుడు యెహోషువను ఎన్నిక చేసుకుని అతనికి చెబుతున్న మాటలు, నీవు బ్రతుకు దినములన్నింట ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉంటాడు. ఈ వాగ్దానం చూడండి ఎంత ఘనమైనదో. పెరిజ్జీలు, హివ్వీలు, హిత్తీలు, ఎబూసీయులు ఇటువంటి చాలా మంది ఈ ప్రత్యేకమైనటువంటి కనాను భూభాగంలో ఇశ్రాయేలీయుల కంటే ముందుగా ఆ స్థలానికి చేరటానికి ముందుగా అక్కడ నివాసం చేస్తూ ఉండిన వారు. వారంతా కూడా చాలా గొప్ప యుద్ధ యోధులు, వీరులు. అలాంటి వారు ఏం చేస్తారట? అతని ఎదుట నిలబడలేకుండా పోతారట. కారణం ఏమిటి? నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు నేను తోడై ఉంటాను. గాడ్స్ ప్రజెన్స్ అండ్ గాడ్స్ ఫెలోషిప్, దేవుని సన్నిధి, దేవుని యొక్క సహవాసము ఎవరికైతే ఉంటుందో, దేవుని సన్నిధి మరియు సహవాసము ఎవరికైతే ఉంటుందో వారి ఎదుట వారికి వ్యతిరేకంగా ఎవడునూ నిలవలేకుండా దేవుడే చేస్తాడు. ఇక్కడ యెహోషువ గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం. యెహోషువ యుద్ధ వీరుడని కాదు, దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా కాబట్టి ఆయన తోడున్నాడు గనుక జీవితకాలం అంతా యెహోషువకు విజయాలు లభింపజేశాడు. తర్వాత దేవుడు అంటున్న మాటలు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యము గుండుము. దేవుడు విడిచేవాడు కాడు. ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానం చాలా గొప్పది. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని చెబుతున్నాడు. ఇశ్రాయేలీయులను కాపాడేటువంటి దేవుడు కనురెప్ప వేయకుండా వారిని కాపాడుతున్నాడని అర్థం అవుతోంది. ఇక శత్రువు ప్రవేశించేది ఎక్కడ? సాధ్యం కాదు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఒక ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ యేసు నందు విశ్వాసం ఉంచిన వారు తెలుసుకోవాలి. అదేమిటంటే రక్షణ దేవుడు ఇస్తోంది. జాగ్రత్తగా వినండి. విశ్వాసమునకు కర్త యేసే, కృప ఇచ్చింది ఆయనే. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కృప ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కలిగినట్లుగా రాశాడు. ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగెను, కృపా సత్యాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చాయన్నాడు. కృపకు కర్త యేసే, విశ్వాసమునకు కర్త యేసే. విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడుతున్నాం. ఈ రెండు ప్రభువైన క్రీస్తు ద్వారానే జరుగుతున్నాయి. కాబట్టి ఈ విశ్వాసితో సంబంధం, దేవుడికి కలిగిన సంబంధం ఎవరు ఏర్పరిస్తే వచ్చింది? దేవుడు ఏర్పరిస్తే వచ్చింది. అది పోదు. జాగ్రత్తగా వినండి. విశ్వాసితో సంబంధం పెట్టుకుంది దేవుడు.
యేసుక్రీస్తునందలి విశ్వాసము ఉంచినటువంటి వ్యక్తులతో సంబంధం పెట్టుకుంది దేవుడు. దేవునితో వారు కాదు, వారితో దేవుడు సంబంధం పెట్టుకున్నాడు. కనుక దేవుడు సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి తెంచుకోవటం మానవుడికి సాధ్యం కాదు. దేవుడు తెంచుకోడు, ఎందుకంటే ఆయన గుణలక్షణాలు అలాంటివి. ఒకసారి ఆయన రక్షించినప్పుడు, ఆయన సంబంధాన్ని విశ్వాసితో ఏర్పరచుకున్నప్పుడు ఆ విశ్వాసిని బట్టి కాదు, ఆయనను బట్టి సంబంధం ఏర్పరచుకున్నాడు. కాబట్టి తాను దాని నుంచి ఎన్నడూ విరమించుకోడు. అదే చెబుతున్నాడు ఇక్కడ, నిన్ను విడువను, నిన్ను ఇలా అయితే విడువను అంటలా, నీ జీవిత కాలమెల్లా నిన్ను విడువను, అన్కండిషనల్, షరతులు లేవు ఇక్కడ. సోదరుడా, సోదరి, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఈ వాగ్దానం యేసుక్రీస్తు నందలి విశ్వాసం ఉంచిన వారందరికీ అప్లై అవుతుంది. ఇప్పుడు నేనున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సేవ చేస్తున్నాను. 21 సంవత్సరాలు నేను రక్షించబడి, నేను దేవుణ్ణి విడిచే ప్రయత్నం చేసినా నేను విడవలేను, ఎందుకంటే ఆయన నన్ను విడవడు. అందుకనే రోమా పత్రికలో చాలా తేటగా చెబుతూ వచ్చాడు. ఆ వచనం నేను తప్పక చదవాలి, ఎందుకంటే సాల్వేషన్ ఈజ్ పర్మనెంట్, రక్షణ శాశ్వతం. రోమా పత్రిక 8వ అధ్యాయము 38వ వచనంలో ఈ విధంగా రాసింది: మరణమైనను జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులు అయినను, ఉన్నవైనను, రాబోవనవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృజించబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచూ ఉన్నాను. వండర్ఫుల్ వర్స్. రక్షణ దేవుడిచ్చింది, దేవుడు కొనసాగిస్తాడు. దేవుడు పరలోకంలో మనల్ని ప్రభు సన్నిధిలో ప్రవేశపెడతారు. నూతన ఆకాశం, నూతన భూమిపైకి ఆయనే ప్రవేశపెడతారు. ఆయన భూమి మీద రక్షించుకున్న విశ్వాసులను ఆయన ఎడబాయడు, ఆయన విడువడు. ఆయన నుండి ఎవ్వరూ మనలను సెపరేట్ చేయలేరు. ఆ లిస్టులో ఎవరైతే ఉన్నారో తెలుసునా? ఉన్నవైనా, రాబోవునవైనా, లోకంలో ఉన్న ఏదైనా సరే, ఏది కూడా మనలను దేవుని నుండి ఎడం చేయలేదు, ఎడబాప నేరలేదు. కారణం ఏమిటంటే దేవుడు మనతో సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. సోదరుడా, సోదరి, రక్షించబడిన వారి యొక్క ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఆలోచిస్తున్నారా? ఒక వ్యక్తి యేసునామమునందలి విశ్వాసము ద్వారా రక్షించబడటమే అంతిమం. రక్షించబడిన వ్యక్తిని రక్షణలో కొనసాగించటం, క్రీస్తు సారూప్యంలోనికి సమకూర్చి మార్చుకోవటం, ఇదంతా పరిశుద్ధాత్మని పని. ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అంటేనే పరిశుద్ధాత్మని పని. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని రక్షిస్తేనే తప్ప ఆ వ్యక్తి రక్షించబడలేడు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని యేసుక్రీస్తుని గురించి ఒప్పిస్తేనే తప్ప ఆ వ్యక్తి రక్షించబడలేడని ఈ యొక్క సమయంలో నేను మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా వచ్చాడు అనేటువంటి నమ్మకం ఏ వ్యక్తిలో కలుగుతుందంటే కేవలము పరిశుద్ధాత్ముడు ఎవరిలో అయితే పనిచేస్తారో వారిలోనే ఆ క్రియ జరుగుతుంది. ఈరోజు ఎంతోమంది జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, గొప్ప గొప్ప వేదాంత పండితులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించలేకపోతున్నారు. కారణం ఏమిటి అంటే దేవుని తెలుసుకోవటం అనేది పరిశుద్ధాత్ముని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కనుక దేవుని యొక్క చిత్తము లేనిదే ఎవరునూ దేవుని ఎదుగు రాలేడు. అందుకే ప్రభు అన్నారు, నాకు నీవు అనుగ్రహించిన వారు నా ఎద్దుకు వచ్చారన్నాడు. తండ్రి, నీవు అనుగ్రహించిన వారు నా యొద్ద ఉన్నారన్నాడు. వారిని నేను నీకు మరలా తిరిగి అప్పగిస్తున్నానన్నాడు. వారు ఏకంగా ఉండేటట్లుగా సహాయం చేయమన్నాడు. వారు ఏకంగా ఉండటం వలన నీవు నన్ను పంపితువని లోకం తెలుసుకుంటుంది అన్నాడు. కనుక దేవుని తెలుసుకోవటం అనేది దేవుని ఏర్పాటు వల్లనే. యెహోషువ దేవుని తెలుసుకోలేదు, దేవుడే యెహోషువను తెలుసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, జస్టిఫికేషన్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారా కలిగేటువంటి రక్షణకు కారకుడు దేవుడే. విశ్వాసము ద్వారా నీతి కలుగుతుంది,
పొజిషనల్ శాంక్టిఫికేషన్. విశ్వాసి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీతిగా జీవిస్తాడు, ప్రాక్టికల్ శాంక్టిఫికేషన్. విశ్వాసి పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు సారూప్యానికి మార్చబడతాడు, అల్టిమేట్ శాంక్టిఫికేషన్. ఇవి దేవుడే ఏర్పరుస్తాడు. కాబట్టి రక్షణ ఆయనది. ఆయన ఏర్పరచుకున్న జనాంగం నుంచి ఆయన ఎన్నడూ దూరం కాడు. వారు ఆయన విడిచి వెళ్ళినా వాళ్ళు సమకూర్చి మరలా బుద్ధి చెప్పి జాగ్రత్తగా తన ఎదుగు తెచ్చుకునే దేవుడు. కనుక ఈ మాట అర్థం చేసుకోండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఈ లోకంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా విశ్వాసిని దేవుడు విడిచిపెట్టడు. విశ్వాసి దేవుని విడిచి దూరంగా వెళుతానికి ప్రయత్నం చేస్తాడు, కానీ దేవుడి నుండి అతడు విడిపడలేడు. నిత్యము ఆయన యొక్క ప్రేమ సముద్రపు ఘోష వలె వెంటాడుతూనే ఉంటుంది. ఆయన ప్రేమ నుండి ఎవ్వరు మనం వేడబాపలేరు, ఎవరు వేరు చేయలేరు. మనం ధైర్యం కలిగి ఉండాలి. ఒక్క విశ్వాసి ఒక్కసారి కనుక విపరీత పరిస్థితుల్లో, వ్యతిరేక పరిస్థితుల్లో మోకరించి మొరపెట్టాడో పరిస్థితులు మారిపోతాయి. విశ్వాస యొక్క అంతరంగంలో పరిస్థితులను అధిగమించినటువంటి బలాన్ని దేవుడిచ్చి జయించి ఏర్పాటు చేస్తాడు. అందుకే చెబుతున్నాడు, నువ్వు నిబ్బరంగా ఉండు, ఏమీ భయపడద్దు, ఏమీ బెదిరిపోవద్దు, నేను నీకు తోడుకుంటాను. దేవుడు తోడుగా ఉన్నట్టుగా ఎలా తెలిసింది? కంటికి కనబడలేదు కదా దేవుడు. కానీ అతని యొక్క యాత్రలో వెళుతూ ఉంటే తన ప్రమేయం లేకుండా జరుగుతున్నటువంటి విజయాలు, తనకు అసాధ్యమైనవి సాధ్యమైపోతుంటే తన కన్నుల ఎదుట జరుగుతున్న కార్యాలను బట్టి దేవుడు నాకు తోడున్నాడు, నన్ను విడవలేదు అనేది అర్థమవుతుంది. ఈ దినం ఎపిసోడ్కు సహకారి లేరు. ఉదయం 9:30 గంటలకు ఒక సహోదరి నాకు బై ఫోన్ చేసి చెప్పారు, ఈ దినం ఎపిసోడ్ ఇస్తున్నామని. రేపటి నుండి మాసాంతం వరకు లేరు. ఎలా నడిపిస్తాడు దేవుడు నాకు తెలియదు, కానీ ఒకటి తెలుసు, నడిపిస్తాడు. నడిపించాడు ఇప్పటి వరకు 3712 ఎపిసోడ్స్ నడిపించిన వాడు ఇక ముందుకు నడిపిస్తాడు. ఆయన నడిపించకూడదు అనుకుంటే ఒక్క ఎపిసోడ్ కూడా నేను నడిపించలేను. అది నాకు బాగా తెలుసు. నాకు 2 విషయాలు తెలుసు. ఒకటి, నేనైతే ఒక్క ఎపిసోడ్ నడిపించలేను, ఆయన అయితే ఆయన అనుకున్న ఎపిసోడ్స్ ఆయన నడిపించి తీరుతాడు. కాబట్టి భయం పడాల్సిన పని లేదు. దినాలు గడుస్తుండగా విశ్వాసములో మెచ్యూరిటీ వస్తుంది. గ్రహించండి, దేవుడు విడువడు. ఆయన మన పట్ల అనుకున్నది చేసి తీరుతాడు. నీవు వారిని ఆ కనానులోనికి చేరుస్తావు. కనానులోనికి నీవు వారిని చేరుస్తావు, వారికి దేశాన్ని స్వాధీనం చేస్తావు. ఇట్స్ నాట్ ఎ జోక్. ఇదేమీ చిన్న విషయం కాదు, చిన్న విషయం కాదు. యెహోషువ చాలా ప్రాంతాన్ని జయించిన తరువాత అతడు చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? ఇంకా చాలా ప్రదేశం మిగిలిపోయి ఉన్నది అని చెప్పి మాట్లాడతాడు. యెహోషువ వారితో చెబుతూ, ఇంకా చాలా ప్రదేశం మనం జయించాల్సింది మిగిలిపోయి ఉంది. చూడండి, చాలా తేటగా రాస్తున్నాడు. కనుక ఎలా మిగిలిపోయి ఉంది? ఎంత జయించినా ఇంకా విస్తారమైనటువంటి స్థలం మనకి ఇంకా మిగిలిపోయి ఉంది. దేవుడు మనకిచ్చినటువంటిది రండి స్వాధీనం చేసుకుందామని సవాల్ ఇచ్చాడు. సోదరుడా, సోదరి, దేవుని వాగ్దానాలు, దేవుని మాటలు నెరవేరుతాయి. లూకా సువార్తలో మరియతో గాబ్రియేలు దూత మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట, దేవుడు ఉద్దేశించినది నిరర్థకం కానేరదు అని నేను ఎరుగుదును. నిరర్థకం కానేరదు, అయ్యే అవకాశం లేదు అని నేను ఎరుగుదును అన్నాడు. కాబట్టి దేవుడు సర్వజ్ఞానములో ఎరిగి ఉన్నాడు. ఆయన ఏం చేయాలనుకున్నాడు నిర్దిష్టంగా ఆయనకి ప్రణాళిక ఉంది. నీవు లోబడితే నీకు దీవెన, నేను లోబడితే నాకు దీవెన. కొన్ని పనులు మనం మన కోసం చేస్తుంటాం, మన ఇష్టం ప్రకారం చేస్తుంటాం, వాటిల్లో తప్పక వైఫల్యం చెందుతాం. ఆయన చిత్త ప్రకారం కొన్ని చేస్తాం,
అవి సఫలం అవుతాయి. దేవుని చిత్త ప్రకారం చేసే పనులన్నీ సఫలమవుతాయి. దేవుని ఉద్దేశాలు నెరవేరుతాయి. కనుక ఈ రాత్రి మనం గుర్తెరుగుదాం, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన సంకల్పం నెరవేరుతుంది. మిమ్మలను దేవుడు పిలుస్తున్నాడు. దేవునికి పక్షపాతం లేదు. దేవుడు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఒకటే పిలిపిస్తున్నాడు, రండి పాపక్షమాపణ పొందండి, ఉచితంగా పొందండి, మారు మనసు పొందండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, పరలోక రాజ్యానికి ఉచితంగా రండి అని ఆయన పిలుస్తున్నాడు. నాకు అక్కర్లేదని అనుకుంటే నీవే ఆయన ఎదురు నిలబడినప్పుడు నీ నిర్ణయాన్ని చొప్పునే నువ్వు పోతావు, నరకానికి వెళ్ళిపోతావు. కనుక నేను స్వాధీనం చేసుకుంటాను అనేటువంటి నమ్మకం అతనిలో ఏర్పడటానికి దేవుడు తన ప్రణాళికను బయలుపరిచాడు. 7వ వచనంలో అయితే అనే పదం రాస్తున్నాడు. అయితే అంటే ఒక కండిషన్ చెబుతున్నాడు. ఎలా ఉండాలట? అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడికి ధైర్యముగా ఉండి ఆజ్ఞాపించబడిన ధర్మశాస్త్రం అందరి చొప్పున చేయమంటున్నాడు. ఇక్కడ ఒక విక్టోరియస్ సీక్రెట్, విజయం కొరకైనటువంటి విజయవంతమైన రహస్యాన్ని చెప్పాడు. ఏమిటంటే, నీవు ధర్మశాస్త్రం చొప్పున చెయ్యి, చక్కగా నడుచుకో, ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించు, కుడికి ఎడమకు తొలగిపోవద్దు. దేవుడిస్తున్నటువంటి బయలా అన్నమాట ఇది. నీవేమి తొలగిపోవద్దు, చక్కగా ప్రవర్తించన్నాడు. నేను చాలాసార్లు కూర్చొని ఆలోచించాను, దేవుడు ఈ విషయంలో నాకు సహాయం చేయడానికి కారణం ఏంటి? ఒకటే, ఆయనపై ఆధారపడి నడవటమే. చాలా గొప్ప పోరాటాలు నేను చూశాను. వెరీ సింపుల్, చాలా తేలిగ్గా విజయాలు నేను చూశాను. కారణం ఏంటంటే ఆయన మార్గంలో నడుచుకోవటమే, ఆయనకు ఇష్టమైన రీతిలో ప్రవర్తించటమే. అంతేగాని మానవ మనసుతో విజయాలు రావండి, మానవ జ్ఞానంతో విజయాలు రావు. ఆయన ధర్మశాస్త్రం చొప్పున పాటించి నడిచినప్పుడు ఆయన అసాధ్యమైంది ఏదీ లేదు. ఇక అంతేకాదు, ఆయన చెప్పిన మాట, నీవు ధర్మశాస్త్రాన్ని బోధింపక తప్పిపోవద్దు, వ్రాయబడినవన్నీ చేయటానికి జాగ్రత్త పడి దివారాత్రం దాన్ని ధ్యానిస్తే నీ మార్గమును వర్ధల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. వాక్యం ప్రకారం నడిచే వాడి ప్రవర్తన బాగుంటుంది, బిహేవియర్ చాలా బాగుంటుంది, నింద వేయటానికి అవకాశం లేకుండా ఉంటుందండి. నేను చాలాసార్లు తప్పిపోయాను. ఈ మాట చెబుతున్నప్పుడు నాకు నేనే ప్రశ్నించుకుంటున్నాను. చాలాసార్లు నేను నిందకు అవకాశం ఇచ్చాను నా జీవితంలో. ఎందుకంటే వాక్యానికి చోటు ఇవ్వకపోవటం. వాక్యానికి చోటిచ్చిన చోట నిందకు చోట్లేదు. ప్రవర్తన బాగుంటుంది, ఘనత వస్తుంది. వాక్యానికి చోటు లేకపోతే అవమానం వస్తుంది. నీవు చక్కగా నీ మార్గం తేజరిల్ల చేసుకుంటావు, వర్ధల్ల చేసుకుంటావు, చక్కటి ప్రవర్తన దొరుకుతుంది నీకు ఎప్పుడు? వాక్య ప్రకారం నడిచినప్పుడు. యవనస్తులు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి దీన్ని. ఈ దినాల్లో చాలా పాపము చేయటానికి పుష్కలమైనటువంటి అవకాశాలు. అందుకే మనస్సు కాపాడుకోవాలి, హృదయమును కాపాడుకోవాలి, లేకపోతే భయంకరమైనటువంటి జీవితం జీవించాల్సి వస్తుంది. ఎంతో ఎత్తుకు ఎదిగి పడిపోయే స్థితి కనబడుతుంది. సోదరుడా, సోదరి, ఇది మీకే కాదు, నాకు కూడా బోధ. మనందరము దేవుని యొక్క వాక్యము ఎదుట మనలను మనం పరిశీలించుకోవాల్సిందే. మన యొక్క మార్గములు చక్కగా తేజరిల్లాలనగా వాక్యమును ఆశ్రయించి దివారాత్రం వేరొక అవకాశం లేకుండా జీవించాలి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉండును. పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, నీ దేవుడు అంటున్నాడు. మొదట మోషేకు నేను ఆజ్ఞాపించినట్లు అన్నాడు. ఈ వచనంకి వచ్చాడు, నీ దేవుడే నీ యెహోవా అన్నాడు. ఎవరైతే ధర్మశాస్త్రమును ఆచరించటం ప్రారంభిస్తారో వారు వారి దేవుడైన యెహోవాను కలిగి ఉన్నవారు. విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయనతో సంబంధం ఏర్పడుతుంది. విశ్వసించకుండా ఆయన ఆజ్ఞలను పాటించలేం, విశ్వసించకుండా ఆయనకు ప్రార్థన చేయలేం, విశ్వసించకుండా ఆయన బిడ్డలంగా డిక్లేర్ చేయలేం.
ఒకవేళ ఆయన బిడ్డను అని చెప్పి నువ్వు డిక్లేర్ చేసినా నీ క్రియలు ఆ విశ్వాసంలో ఉన్నావో లేదో సూచించేస్తాయి, తెలియజేస్తాయి. చాలామంది ఈ దినాల్లో క్రైస్తవులు అనే పేరు పెట్టుకుంటున్నారు, కానీ క్రియలు లేవు. దాన్ని బట్టి వారి విశ్వాసం ఉంచలేదనేది వారే డిక్లేర్ చేస్తున్నారు. వారి క్రియలు చెడ్డవి అని యోహాను సువార్తికుడు చెబుతున్నాడు. ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను. 10వ వచనం నుండి రేపటి వాక్యంలో ధ్యానం చేద్దాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చినటువంటి కుటుంబం కొప్పాక గ్రామం నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇచ్చారు. దేవుడి ఈ కుటుంబాన్ని దీవించును గాక. అలాగే రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారాలు కావాలి. ప్రభు చిత్తాన్ని బట్టి ప్రభు దయచేస్తారని ప్రార్థన చేద్దాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శాంత్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెహోషువ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి. నూతన ఎపిసోడ్ సహకారాలను పంపించండి. ప్రత్యేకంగా పవర్ కట్ కొరకు ప్రార్థిస్తున్నాం. మేలైనటువంటి సహాయం దయచేయండి. అలాగే ప్రాముఖ్యంగా వాక్యం విన్నవారు రక్షించబడినట్లు కృప చేయండి. రక్షించబడిన వారు వారు పొందిన ధన్యతలో వాక్యాను ప్రకారంగా నడిచే కృపనివ్వండి. బోధించిన నేను భ్రష్టుడను కాకుండా సహాయం చేయండి. యేసు దివ్యనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.